అమ్మ ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్న చంద్రబాబు నాయుడు మాటలు స్వర్ణాంధ్ర 2047 ఎలా ఉండబోతుంది అంటారు? చాలా బాగుంది, బాగా మంచి చేస్తాడు. ఆలోచన అంటారా? మంచి ఆలోచనలు అన్ని బాగా చూస్తాడు. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, అంతా బాగుంటుంది ఆయన వచ్చాక. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఎలా అనిపించింది కదా? 5 సంవత్సరాలు ఏం బాగాలేదు, ఏం జరిగింది, ఏం బాగాలేదంటే ఏంటి? ఏం జరగలేదు, ఏం జరిగిందని చెప్పుదు, ఏం జరగలేదు. ఇప్పుడు గత ప్రభుత్వం ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా, ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు వేస్తున్నారు ఈ ప్రభుత్వం మీద. వీళ్ళు ఏం చేసినా కూడా కౌంటర్లు వేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఏమీ యాక్సెప్ట్ అంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఏం జరిగినా కూడా కౌంటర్లు వేయడం అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది పద్దాక. దీని ఏంటంటారు? వాళ్ళ బాధ ఏంటి, వీళ్ళ బాధ ఏంటి? ఏం చేశాడని ఏదో చెప్పడానికి ఏం చేయలేదంట. ఏం చేయలేదు. మరి ఈ ప్రభుత్వంలో ఈయన సీఎం చంద్రబాబు నాయుడు గారు చేస్తారు నమ్మకం? చేస్తాడు, అన్ని బాగా చేస్తాడు. పిల్లల భవిష్యత్తు అంతా బాగుంటుంది ఈయన వచ్చాక. ఓకే. అంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా, ఈ ప్రభుత్వం అసలు మంచి చేతులు లేదు, రౌడీ పాలన ఇది అంటున్నారు కదా. రౌడీ పాలన, ఇది మంచి ప్రభుత్వం. అంటే ఆడవాళ్ళకి ఎలా అనిపించింది సురక్షంగా? అప్పుడు గతంలో ఎలా అనిపించింది? బాగుంటుంది, అంతా బాగుంటుంది, సేఫ్టీగా ఉంటుంది. ఆడవాళ్ళది అంతా బాగుంటుంది. ఈ చంద్రబాబు నాయుడు వచ్చాక అంతా బాగుంటుంది. అమ్మ, ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాతే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, లైంగిక దాడులు, లైంగిక వేధింపులు ఎక్కువైనాయి అంటున్నారు కదా. లేవే, ఎవరు చెప్పారు? వాళ్ళు అట్లాగే అంటారు. ఏముంది చెప్పడానికి? ఆయన ఉన్నప్పుడు ఉన్నాయి వెళ్ళా, ఇప్పుడు లేవు ఎలాంటివి. అంతా బాగుంది, ఇంకా బాగా చేయాలని కోరుకుంటాను, ఇంకా బాగా చేస్తాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని మాటలే కానీ చేతల్లో ఏం చూపిస్తున్నారు అంటారు కదా. ఏం కాదు, ఆయన మాట్లాడకుండా సైలెంట్గా చేస్తాడు, చెప్పేవాడు ఏం చేయడు. అది బాబు గారు వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ ఎలా అనిపించిందమ్మా? చాలా బాగుందమ్మా, అంతా బాగుంది. ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది అంటారా? చాలా బాగుంటుంది. డోగ్రా మహిళలకి చూసుకుంటే మంచిగా జరిగింది అంటారా? బాగా జరుగుతుంది. మంచి పథకాలు కానివ్వండి అన్నీ బాగా వస్తాయి, అన్నీ బాగుంటాయి, బాగా చూస్తాడు. పిల్లల తరం అంతా బాగుంటుంది, అలా భవిష్యత్తు బాగుంటుంది. ఈయనకు బాగా అనుభవం కదా, బాగా చేస్తాడు. అంటే డెవలప్మెంట్స్ అనేవి ఉంటాయి అంటారా? మరి చాలా బాగుంటాయమ్మా, బాగా చేస్తాడమ్మా. అంటే అదే గతంలోనే బాగా చేశాడు, ఏం చేయట్లేదు అంటారు కదా. గతంలో ఏం చేశాడు అని పొందా, ఏం చేశాడు? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాటలు ఎలా ఉన్నాయంటే, అప్పుడేమో విజన్ 2020, ఇప్పుడేమో విజన్ 2047కి శ్రీకారం అంటున్నారు. 2047 శ్రీకారం మీద మీకు నమ్మకం ఉందా? ఎలా జరగబోతుంది అంటారు? చేస్తారు సార్. చంద్రబాబు నాయుడు అన్నారంటే ఆయన చేస్తారు. టెక్నాలజీ విషయంలో ఆయన 100% ఎందుకంటే నమ్మకం మనకు. ఎందుకంటే ఆల్రెడీ గతంలో చేసి ఉన్నారు కాబట్టి హైదరాబాద్ అవన్నీ. 2020లో చేశారా? కనబడిందా? 2020లో సార్ కొద్దిగా అన్ని లెక్క కాబట్టి కొద్దిగానే కనపడుతుంది. చూసారు హైదరాబాద్ ఎలా అనిపిస్తుంది? హైదరాబాద్ చాలా బాగుంది సార్. మరి మాది ఇవ్వాలి కదా మరి సార్. అంత డెవలప్మెంట్ అయినట్టు కూడా ఇప్పుడు మనకు కూడా చేస్తారని నమ్మకం ఉంది. ఈ ప్రభుత్వం గెలిపించుకున్నారు కదా చంద్రబాబు నాయుడు. చేస్తారు సార్. చంద్రబాబు నాయుడు అన్నారంటే చేస్తారు సార్. అదే గత ప్రభుత్వం అంటున్నారు కదా, ఈయన ఏం చేసిన వాళ్ళ మాటల వరకే, చేతుల్లో ఏం చేయబడు, మాట మీద నిలబడ్డు చంద్రబాబు నాయుడు అని ఆపోజిట్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి అంటున్నారు, కౌంటర్లు వేస్తున్నారు. ఏంటి వాళ్ళ సంగతి ఏం చెప్తారు? ఇప్పుడు నాయకులు అన్న తర్వాత ప్రతిపక్షం అన్న వాళ్ళు వాళ్ళు అంటారు సార్, వాళ్ళు వీళ్ళు అంటారు. అది కామనే. ఎందుకంటే సగటు మనిషి తెలుస్తూ ఉంటుంది ఏ ప్రభుత్వం ఎలా చేసింది అన్నది. దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు మాకు 100% నమ్మకం ఉంది సార్, చేస్తారని. అంటే ఇప్పుడు చూస్తున్నట్లయితే అంటే అభివృద్ధి అనేది చాలా డౌన్లో ఉంది అంటున్నారు. మరి ఈయన 6 months అయిపోయింది, ఏం చేయట్లేదు, ఏమి స్టార్ట్ చేసాడు అసలు ఈయన ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు. మరి అభివృద్ధి పరంగా నిజంగా వెనకబడి ఉంటుంది అంటారు? వాళ్ళ మాటలు నిజం అంటారు? వీళ్ళ చేతుల్లో లేట్ అని ఈ గవర్నమెంట్ మీద ఉందంటారు సార్. అభివృద్ధి అంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యి 6 నెలలు అవుతుంది సార్. అప్పుడే అభివృద్ధి అంటే అన్నది జరగదు కదా సార్. అభివృద్ధి అన్నది మరి కనీసం 1 year అయినా అవ్వాలి కదా. వీళ్ళు ఆల్రెడీ గత ప్రభుత్వంలో జరిగినవి అవి లావాదేవీలన్నీ చూసుకోవాలా, తర్వాత మళ్ళీ వీళ్ళు సర్చ్ చేసుకోవాలి సార్. అవన్నీ సరి వీళ్ళు ఏ పని చేసినా, ఏది ప్రోగ్రామ్స్ పెట్టినా, ఏమి ఈవెంట్స్ పెట్టినా కూడా ఆపోజిట్ పార్టీ వాళ్ళు నెగిటివ్గానే మాట్లాడుతున్నారు. మంచి చేయట్లేదు, వీళ్ళు మాటల వరకే అంటున్నారు. ఏంటి సంగతి? ప్రతిపక్షం అన్న తర్వాత మరి నెగిటివ్ చేయకపోతే ఎలా సార్? ఎవరు ఇది వెళ్తే వాళ్ళు మాట్లాడుతారు సార్. మన నమ్మకం ఇప్పుడు నేను వైజాగ్ నుంచి వచ్చాను సార్. చంద్రబాబు నాయుడు ఎందుకంటే పార్టీ అభిమానుకులు వచ్చాను సార్. ఎందుకంటే ఆయన అంటే మాకు ప్రత్యేకమైన గుర్తింపు చంద్రబాబు నాయుడు అంటే. ఒక మాటలు ఈ ప్రభుత్వం గురించి. ప్రభుత్వం అయితే గుడ్ సార్, వెరీ గుడ్ సార్. అప్పుడు విజన్ 2020 అన్నారు, ఇప్పుడు ఏమో 2047కి శ్రీకారం అంటున్నారు. ఏంటి సంగతి, ఎలా ఉండబోతుంది సంగతి? నా పేరు సూర్యనారాయణ. మేము నక్కపల్లి మండలం అనకాపల్లి జిల్లా నుంచి వచ్చాము. అలాగే చంద్రబాబు నాయుడు ఇంతకుముందు టెక్నాలజీ గురించి ఎక్కువగా మాట్లాడడం కూడా ఇంతకుముందు చెప్పేవారు. అలాగే ప్రభుత్వం కూడా టెక్నాలజీ చేసామనే రంగంలో కొన్ని అభివృద్ధి పనులు కూడా కొద్దిగా చేయకపోయినా సరే ఇప్పుడు ఈ ప్రభుత్వం కరెక్ట్గా కంపల్సరీ చేస్తుందని నాకు నమ్మకంతో మేము అందరం కృషి చేసి అందరూ కూడా ముందుకి రావాలని మేము చేస్తున్నామండి. అంటే అభివృద్ధి గురించి వెంటనే అవ్వదు కాబట్టి కొద్దిగా ప్రభుత్వాన్ని కూడా మనం వేచి చూస్తూ ఉండాలి ఏంటి చేసింది అనేది కూడా. కాబట్టి మనం అందరూ మనం ప్రత్యేకంగా ఎన్నుకున్నాం కాబట్టి ప్రభుత్వాన్ని ముందు నడిపించేలాగా మనం ముందు అభివృద్ధి పొందేలాగా ఉండాలని మా అభిప్రాయం అండి. సీఎం చంద్రబాబు నాయుడు విజన్ 2047కి నిజంగా నమ్మకం ఉందా? ప్రజలకు నమ్మకం అనేది ఏర్పడిద్ది అంటారా? నమ్మకం అనేది ఏర్పాటు చేసుకునేలా ఉన్నదండి. ఎందుకంటే కంపల్సరీగా ఇంతకుముందు గత 14 సంవత్సరాలు బట్టి ఈయన చేశారు కాబట్టి అప్పట్లోనే డెవలప్ చేయాలని అప్పుడు
మనకి హైదరాబాద్ ఇది ఇడిపోవడం, మనకి తెలంగాణ ఇడిపోవడం వల్ల కారణం వల్ల కొన్ని మనకి ఆంధ్ర కొద్దిగా నష్టపోయింది. కాబట్టి దాన్ని బట్టి సమకూర్చాలంటే కొన్ని వనరులు కూడా ఉండాలి. కాబట్టి కొన్ని ప్లాంట్లు అన్నీ పెట్టి అభివృద్ధి చేస్తారని ఒక నమ్మకం ఉంటుందండి.